రామ్మోహన్ గారు ఆఖరిగా చెప్పండి, ఫైనల్గా అంటే ఈ రాబోయే 3-4 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ ప్రయత్నాలు ఎఫర్ట్స్ కూడా అవుతా ఉన్నాయి. ఏంటి ఇవి దేనికి ఇండికేషన్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? సరే, ఏమన్నా లాస్ట్ టైం కూడా అసలు ఏమన్నా అంటే నరేంద్ర మోడీ గారు పరిచయం అంటే 2014 దానికంటే బిఫోర్ ఎవరికన్నా తెలుసా? దేశంలో తెలుసు, కానీ అప్పుడు ఇంప్రూవ్ అవుతున్నటువంటి ఆ మోడర్న్ టెక్నాలజీ తోటి ఆ రోజు సోషల్ మీడియాలలో మాత్రం అతి తొందరగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినప్పటికీ మేము ఎన్నో చేసినప్పటికీ చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉన్నమాటనే మాకు పని చేయడం మాత్రం అయితే చేసింది చెప్పుకోవడం చేత కాదనేటటువంటి. కానీ ఈ రోజు చేయకపోయినా చేస్తున్నట్టు చెప్పుకునేటటువంటి సిస్టమ్ కి బీజేపీ తీసుకొని వచ్చింది. సో ఈ రోజు ఉంటున్నటువంటి ఏవైతే అడ్డుకట్టలకు ఉంటున్నటువంటి వ్యవస్థలని చూడండి, ఎన్నికల కమిషన్ దగ్గరికి మొదలు పెట్టుకుంటే వస్తే ఇటు కింద ఏం జరిగినా, రేపు పొద్దున లోతుపాట్లు ఏం జరిగినా కూడా నేను అన్న ఇందాక తోలు బొమ్మ లెక్క మనం ఈ రోజు వ్యవస్థను తయారు చేసుకుంటే ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళకి ఎటు విలువ లేదు. దానికి ఈరోజు జరుగుతున్నటువంటి పార్లమెంట్ లో నుంచి బయటకు వచ్చినట్టు 146 మంది దానికి సాక్ష్యం. అయితే రేపు వీళ్ళు తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు, తర్వాత ఇటు అడ్వాన్స్ డెవలప్మెంట్ లో వస్తున్నటువంటి టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్, తర్వాత మంచి ఇంట్రెస్ట్ సోషల్ మీడియాలో అందరూ ఉంటున్నారు, ఎస్పెషల్లీ అర్బన్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఊర్లలో ఉంటున్నటువంటి వాళ్ళకేమో మీడియా మ్యానిపులేషన్స్. ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద ఇష్యూస్ పార్లమెంట్ లో జరుగుతుంటే అటు టెలికమ్యూనికేషన్ కి సంబంధించినటువంటిదైనా, లేకపోతే సిఈసికి సంబంధించినటువంటిదైనా, లేకపోతే ఈ 3 చట్టాలకి క్రిమినల్ చట్టాలకు సంబంధించినటువంటివైనా ఎక్కడన్నా పతాక శీర్షికలలో ప్రజల్లో ఒక డిబేటబుల్ ఆస్పెక్ట్స్ లెక్క ఈ రోజు పత్రికలు చూపిస్తున్నాయా, లేకపోతే మీడియా హౌసెస్ చూపిస్తున్నాయా? అందరూ భయపడవచ్చు కానీ చాలా కొంత ఇంపాక్ట్ చిన్న శాతం. సో ఇట్లా వైడ్ స్ప్రెడ్ గా వీళ్ళు చేసేటటువంటి బుల్డోజింగ్ ఏదైతే ఉందో, రేపు పొద్దున కూడా అథారిటేటివ్ అని నేను ఇందాక అందుకనన్నా, అథారిటేటివ్ గా బుల్డోజ్ చేసుకొని మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక చర్యలో లేకపోతే అట్లాంటి ప్రణాళికలో భాగంగా చేస్తున్నటువంటి ఎత్తుగడలే తప్ప అంతకుమించి వేరేవేవి కావు. కానీ ఇది భవిష్యత్తు భారతదేశ రాజకీయాలకి లేకపోతే భారతదేశం యొక్క భవిష్యత్తుకి ఏ రకంగా కూడా మంచి సంకేతాలు మాత్రం అంటే భయం ఉందా? ఇప్పుడు ఆల్రెడీ గెలుస్తున్నారు, 2 సార్లు గెలిచారు, మీరు పెద్ద పోటీ కాదని ఒక ప్రచారం నడుస్తూ ఉంది. అసలు ఎవరు మోడీకి వర్సెస్ ఎవరన్నా చర్చ నడుస్తూ ఉంది. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి అనుకుంటున్నా కూడా ఆ లోపల ఏదైనా భయం ఉందని మీ ఉద్దేశం? సార్ మీరే అంటున్నారు ప్రచారం అని, కానీ ఇంట్లో ఉంటున్నటువంటి క్షేత్రస్థాయి పేదోళ్ళకి తెలుసు పాల రేట్లు ఎంత పెరిగినాయి, పప్పు ఉప్పుల రేట్లు ఎంత పెరిగినాయి, లేకపోతే పెట్రోల్ డీజిల్ ఎంత పెరిగినాయి. బతుకు తెరువు కోసం ముందుకు పోదామంటేనేమో రానికేనేమో కొలువులు లేవు, పెట్టనికేమో ఖర్చులు ఆగేటివి లేవు. అట్లాంటి పరిస్థితులలో సామాన్య జనం అనేటటువంటి నిర్ణయాలు మార్పు కోసం ఆలోచిస్తారు అనేటటువంటి వాస్తవం వాళ్ళకి తెలుసు. కానీ దాన్ని కూడా బుల్డోస్ చేయాలని అంటే వ్యవస్థలను మొత్తం పారదర్శకంగా ఉంటున్నప్పుడు ప్రజల యొక్క నిర్ణయం అనేటటువంటిది తేటెత్తలు నిర్ణయాలు కనిపిస్తుంది. సో దాన్ని బుల్డోస్ చేయాలంటే ఏం చేయాలి అంటే వ్యవస్థల్ని మొత్తం కూల్చుకుంటూ రావాలి. మీరు ఒక చక్కటి మాట అన్నారు ఇందాక, అప్రకటిత ఎమర్జెన్సీ. ఆ రోజేమో ప్రకటిత ఎమర్జెన్సీ ఉండే ఎవరేం చేయాలి చేయొద్దని, కానీ ఈ రోజు అందరు చేస్తున్నట్టే ఉన్నప్పుడు ఎవడేం చేయలేనటువంటి పరిస్థితి. ఓకే, రైట్. ఆఖరిగా లక్ష్మణ్ గారు, నిజంగా అంటే ఇప్పుడు ఈ ఎన్నికల సంఘం ఈ మార్పులు వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకోవాల్సిన ఆ పరిస్థితి ఇవాళ బీజేపీ ఉన్నదానికి ఉందా? అంటే లోపల ఏమన్నా మళ్ళీ 3వ సారి అధికారంలోకి రాలేమన్న భయం ఏమన్నా ఉందనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? భయం మోడీ గారిని, అమిత్ షా గారిని, బీజేపీని వెంటాడుతున్నది. దక్షిణాదికి అసలు ఎంట్రన్సే లేనటువంటి పరిస్థితి. కర్ణాటక ఫలితాలు గాని తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత ఉత్తరాదిలో అధికారంలో ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ లో, రాజస్థాన్ లో కాంగ్రెస్ వ్యతిరేక ఓటుగా అది మారింది కాబట్టి వాళ్ళు లబ్ధి పొందారు. అలాగే మధ్యప్రదేశ్ లో కూడా వాళ్ళ బలహీనత వాళ్ళకి తెలుసు అధికారంలోకి వచ్చిన. యూపీలో ఇటీవల జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కోల్పోయారు, పంజాబ్ లో లేరు, ఢిల్లీలో లేరు, నితీష్ కుమార్ బయటికి వెళ్ళిపోయాడు, అకాలీదళ్ బయటికి వెళ్ళిపోయింది, శివసేనలో స్ప్లిట్ వచ్చింది, రకరకాల చేంజెస్ వచ్చినాయి. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలను ఫేస్ చేయడం అనేటువంటిది ఒక ఛాలెంజ్ గా వాళ్ళ ముందు వచ్చింది. అందుకనే వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకుంటే, గతంలో మనం చూసాం వెస్ట్ బెంగాల్లో 7-8 దఫాలుగా ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 10 దఫాలని వార్తలు వస్తున్నాయి ఇప్పటికే. అదే మరి ఎన్నికల సంఘం వాళ్ళ గుప్పెట్లో ఉంటే ఇప్పుడు ప్రధాన ఎన్నికల అధికారి ఒక పక్కన పెడదాం, మిగిలినటువంటి ఇద్దరు భవిష్యత్తులో వాళ్ళే కొనసాగుతారు కదా. మరి ఎన్నికల
ఈ వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత Right, right. వాళ్ళ కన్సర్న్లోనే నడిచే పరిస్థితి వస్తే Okay. ఏదైనా ప్రయోజనం ఉంటుందని ఆశిస్తూ ఉన్నారు వాళ్ళు. రైట్ సార్.